హరే కృష్ణ. శ్రీకృష్ణుని లీలలలో శకటాసుర సంహారం గురించి మాట్లాడుకుందాం. కంసుడు శ్రీకృష్ణుడు గోకులంలోనే హతమర్చాలని అనేక కుట్రలు పన్నాడు. వాటిలో భాగంగా శకటాసురుడనే రాక్షసుడు బండి రూపాన్ని దాల్చి గోకులానికి చేరుకున్నాడు. ఒకనాడు బాలకృష్ణుడు తొలిసారి బోర్లా పడ్డాడు. ఆ సంతోషకరమైన ఘట్టాన్ని యశోద ఒక ఉత్సవంగా జరిపింది. ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమలు ఇచ్చి చీర, రవికెలు, గుడ్డలు ఇచ్చింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. అన్నిటికీ దైవం వైపు చూస్తూ భక్తితో అన్ని నిర్వహించింది. యాదవుల ఐశ్వర్యం పశువులు, పాలకుండలు, పెరుగు, నేతి, అరటిపళ్ళు గెలలు మొదలైన వాటితో ఉండేది. బాలకృష్ణుడు బోర్లపడే ఉత్సవం సందర్భంగా బండికి కూడా తోరణం కట్టారు. ఆ ఉత్సవగోలలో అందరూ బాలకృష్ణుడిని మర్చిపోయారు. ఆయన ఆకలితో బాధపడుతూ నిద్రిస్తున్నాడు. చిన్నపిల్లవాడు పడుకుంటే కాళ్ళు ఎత్తడం తప్ప మరేమీ చేయలేడు. ఆయన చిన్న అరిపాదాలు పెసరగింజంత చిన్నవైన వేళ్ళు, కానీ వాటిలో శంఖం, చక్రం, నాగలి, అమృతపాత్ర వంటి దివ్య చిహ్నాలు సాక్షాత్కరించేవి. అలాంటి పవిత్రమైన కాలుతో ఆ బండిని ఒక్కసారి తన్నాడు. ఆయన పాదస్పర్శ తగలనమే బండి ఆకాశంలోకి ఎగిరిపడింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ నాశనమయ్యాయి. అందరూ ఆశ్చర్యచకితులై భయం, భక్తి, ప్రేమతో కృష్ణుణ్ణి చూడసాగారు. ఈ కథలో నీతి ఏమిటంటే భగవంతుణ్ణి ఎవరూ మాయ చేయలేరు. శకటాసురుణ్ణి కృష్ణుణ్ణి హతమార్చాలని వచ్చి తానే నాశనమయ్యాడు. కృష్ణుని చిన్న పాదం తగలగానే శకటాసురుని దుర్మార్గ స్వరూపం భస్మమైపోయింది.